ఏమే రాజు, ఇవాళ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నావు. జయ, తెల్లవారుజామున నేను తులసి కోట దగ్గర రంగురంగుల ముగ్గు వేస్తున్నప్పుడు అక్కడ ఒక సుందరవదన యువకుడొచ్చి ముగ్గు వేస్తున్న నా చేతిని కళ్ళార్పకుండా చూస్తున్నట్టుగా కలొచ్చింది. నేనొక్కసారైనా ఓరు చూపుతో తనని చూద్దామనుకుంటే ఎందుకో తెలియదు కానీ సిగ్గేసింది. భయం వేసినా ఆ అందమైన భావన నాలో ఒక రకమైన ఆనందాన్ని కలిగించింది. అవునా? నీ మనసును దోచినోడు ఆ మాంత్రికుడు అతనేనా? మాంత్రికుడు కాదు, తను ఆగంతుకుడు, ఆపద్బాంధవుడు. అయితే పక్కా లవ్ అని కన్ఫర్మా? లవ్ అని చెప్పలేను, కానీ తను చెప్పే ప్రేమ మాటలు నా మనసుని ఓడించి నా హార్ట్ బీట్ ఎక్కువైపోయి పరిగెత్తుకుని వెళ్ళి తనని వాటేసుకోవాలనిపిస్తోంది. ఏంటి, ఏమైంది? ఇప్పుడే కదా నవ్వుతూ ఉన్నావు, అప్పుడే ఏడుస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, వదిలే. మనం ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు అమావాస్య. ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడానికి శ్మశానానికి వెళ్ళాలి. ప్రాపర్టీస్ అన్ని రెడీగా ఉన్నాయిగా? రెడీగా ఉన్నాయి. హ్యాండిక్యామ్ ఫుల్ ఛార్జ్లో ఉందిగా? సరే, రా వెళ్దాం. కమ్. హే, స్టాప్ స్టాప్. హాయ్. మీరేంటండి మేము ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తున్నారు? ఏంటి విషయం? అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా? భలే గొప్ప ఫిగర్ చెప్పొచ్చింది. ఏళ్ళు మొహం చూసుకా. నువ్వేంటి ఇక్కడ? అమావాస్య అర్ధరాత్రి శ్మశానానికి వచ్చారేంటి? దెయ్యాలతో ఒక సెల్ఫీ తీసుకుందామని. పెద్ద దెయ్యం ఏమన్నారా? ఏం లేదు, మా ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నేను రానా? ఏం వద్దు, మా పని మేం చూసుకుంటాం. సరే, వదిలేయండి. మిమ్మల్ని ఇద్దరిని చూసి శ్మశానంలో ఉన్న దెయ్యాలు పారిపోతాయేమో చూసుకోండి. ఏ రావ వెళ్దాం. వచ్చేసాడు పెద్ద. వెళ్ళండి, నాకేం భయం లేదు. నేను ఒక్కడే వెళ్తాను. హలో. రే మావా, దీని మొహంలో యాసిడ్ పోయినా లేక మార్కైనా? దాన్నే అడిగిరా, దానికి ఏమి ఇష్టమో. ఏయ్, వాడెవడే పొడుగొండ ఒక నుంచుకున్నాగా, వాడిని త్వరగా రమ్మను. ఆల్ మామాస్ ఓకేనా? ఈరోజు ఉందే వాడికి పాడా, నీకు పడక.